అంటే ఇది ఒక అటాక్ కాదు, ఉత్తర బలూచిస్తాన్ నుంచి తీసుకొని దక్షిణ బలూచిస్తాన్ దాకా రామారామి 10-12 ప్రాంతాల్లో అటాక్స్ జరిగాయి, సైమల్టేనియస్గా జరిగాయి. అంటే ఒక దగ్గర జరుగుతున్నప్పుడు ఇంకో దగ్గర కూడా జరుగుతున్నాయి. సో పాకిస్తాన్ ఆర్మీ ఎటు వెళ్ళాలో అర్థం కాక వాళ్ళు అస్తవ్యస్తం అయిపోయారు. ఈ కొట్టా దగ్గర చుట్టుపక్కల ప్రాంతాలు జరుగుతున్నాయి, అక్కడికి మన సైన్యాన్ని పంపిద్దామంటే తొర్బట్లో జరిగాయి, తొర్బట్లో నుంచి వెళ్దామంటే జీవానీలో జరిగాయి, జీవానీ నుంచి వెళ్దామంటే బొలాన్లో జరిగాయి, బొలాన్ నుంచి తీస్తే కనుక ముష్టాంగ్లో జరిగాయి, ముష్టాంగ్లో అక్కడికి వెళ్దామని చూస్తే ఇంకొక దగ్గర జరుగుతున్నాయి, సిబిలో జరుగుతున్నాయి. ఇలా మొత్తం ఆ ప్రావిన్స్ మొత్తం అంతా కూడా దాడులు జరిగాయి, విపరీతంగా దాడులు జరిగాయి. మొదటిది ఆర్మీల మీద టార్గెట్ చేశారు, ఆర్మీ క్యాంటన్మెంట్ మీద టార్గెట్ చేశారు, పోలీస్ స్టేషన్స్ మీద టార్గెట్ చేశారు, రైల్వే ట్రాక్స్ మీద టార్గెట్ చేశారు, అలాగే ఇతరత్ర వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమున్నాయో వాటి మీద అంతా టార్గెట్ చేశారు. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే పాకిస్తానీ పంజాబ్ నుంచి వస్తున్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషలీ ఇక్కడ బలూచిస్తాన్లో పని చేయడానికి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా బస్సుల్లో నుంచి దిగమని చెప్పి వాళ్ళందరినీ ఐడెంటిటీలు చెక్ చేసి వీళ్ళు పంజాబీలు అని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళని కాల్చి చంపారు. అది పంజాబ్ బార్డర్లో ఉన్నటువంటి మషక్లీ అని చెప్పేసి ఉన్నటువంటి ప్రాంతంలో 23 మందిని అక్కడ చంపారు. నౌష్కి అనే దగ్గర ఇంకో 6 మందిని చంపారు, ఇంకొక దగ్గర ఇంకొక 6-7 మందిని చంపారు. సో మొత్తానికి రమారమి 50 మంది దాకా పంజాబీలను చంపారు వాళ్ళు, బలూచీలు. అంత కోపం ఎందుకు పంజాబీల మీదనే వీళ్ళ కోపం అంతా. ఎందుకంటే పాకిస్తాన్ అనేది పంజాబ్ తీసేస్తే ఇంకా వేరే పాకిస్తాన్ లేదు, పాకిస్తాన్ అంటేనే పంజాబ్. మిగతా వాళ్ళందరూ వాళ్ళ బానిసలుగా వాళ్ళని ట్రీట్ చేస్తారు. బలూచ్ రెజిమెంట్ ఉన్నది పాకిస్తాన్ ఆర్మీలో, కానీ బలూచ్ రెజిమెంట్లో ఉన్న వాళ్ళందరూ పంజాబీలే. ముషర్రఫ్ బలూచ్ రెజిమెంట్కి చెందినటువంటి వ్యక్తి, అలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే బలూచ్ పేరు చెప్పి వాళ్ళే ఉంటారు. అలాగే బలూచిస్తాన్ని ఆక్రమించుకున్నారు జిన్నా హయాంలో. ఒకప్పుడు ఖాన్ ఆఫ్ కలాత్కి మహమ్మద్ అలీ జిన్నా లాయర్గా పనిచేశారు. సర్వస్వతంత్రమైన దేశంగా మేము ఉంటాము అని వాళ్ళు అనుకున్నప్పుడు బ్రిటిష్ చట్టాల ప్రకారం బ్రిటిష్ కోర్టులలో వాళ్ళ యొక్క వాదనని సమర్థిస్తూ వాదన చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. అటువంటి మహమ్మద్ అలీ జిన్నా ఖాన్ ఆఫ్ కలాత్ మీదకి సైన్యాన్ని పంపించి పిస్టల్ గన్ పెట్టి అతన్ని ఫోర్స్ చేసి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సంతకం పెట్టించి దాన్ని కలుపుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బలూచీలు మేము పాకిస్తానీలము కాదు, మేము పాకిస్తాన్లో ఉండదలుచుకోలేదు అని వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు, నిరంతరం పోరాటం చేస్తున్నారు. మధ్యలో కొన్ని దేశాలు వాళ్ళకి సమర్థించాయి, వాళ్ళు కొంచెం ఉధృతంగా పోరాటం చేశారు. వాళ్ళకి సమర్థన లేనప్పుడు మళ్ళీ పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ అధికారులు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని హతమార్చడము, వేలలో చంపారు వాళ్ళని. అన్నీ అయినా కానీ కూడా వాళ్ళు ఎన్ని తరాలుగానో యుద్ధం చేస్తున్నారు. మహమ్మద్ అక్బర్ ఖాన్ బుక్తి అన్నటువంటి ఒక పెద్ద ఆయన, ఆల్మోస్ట్ 80-90 ఏళ్ల వ్యక్తిని F-16 హెలికాప్టర్తో చంపారు. ఆయన ఉన్నటువంటి స్థావరాల్లో ఉంటే ఆ స్థావరంలోకి వీళ్ళు ఆర్మీ వెళ్ళి యాక్షన్ చేసేదానికి భయపడ్డారు. అంతటి వృద్ధుడు ఆయనని వీళ్ళు ముషర్రఫ్ హయాంలో F-16లతోటి దాడి చేసి చంపారు. అంటే తమ పౌరుల మీద ఈ యొక్క యుద్ధ విమానాలను వాడేటువంటి ఒక పైశాచిక దేశం పాకిస్తాన్. ఎవరు కూడాను వాళ్ళ దేశం మీద, వాళ్ళ పౌరుల మీద ఎవరు కూడాను ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని వాడుకోరు కదా. మనకు కూడా ఈ దేశంలో చాలా అల్లర్లు జరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మనకు చాలా వేర్పాటువాదం ఉన్నది. ఇక్కడ నక్సలైట్లు ఉన్నారు. మనమేమైనా మన వాయుసేన మిగ్లు, మిరాజులు, తర్వాత మన సుకోయిలు తీసుకొచ్చి చంపుతున్నాం వాళ్ళని. కాబట్టి ఇది ఫండమెంటల్గా అర్థం చేసుకోవాలి. బలూచీలను బానిసలుగా వాడుకున్నారు వాళ్ళు. దాంట్లో డెమోక్రాటిక్గా ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ హక్కులని వాళ్ళు కోరుకోవడం అన్నది ప్రయత్నం చేశారు. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి అక్కడ పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వస్తారు గ్రామాల్లో, పట్టణాల్లో, ఊర్లలో రాత్రిపూట ఎప్పుడో వచ్చి ఇండ్లలో చొరబడి మగవాళ్ళని ఎత్తుకొని పోతారు. వాళ్ళు ఏమవుతారో ఎవరికి తెలియదు. వాళ్ళ శవాలు కూడా వీళ్ళకి రావు. వాళ్ళు ఉన్నారా, బతికారా, చచ్చిపోయారో కూడా తెలియదు. కొంతమందిని కొన్ని సంవత్సరాల తర్వాత వదిలేశారు, కొంతమంది ఏమయ్యారో కూడా తెలియదు. కొన్ని కథనాల ప్రకారం వాళ్ళ అవయవాలు తీసి చైనాకి అమ్మేశారు అని చెప్తున్నారు. ఇటువంటి ఇవి కూడా మనకు స్టోరీస్ విన్నాం. మిగతా వాళ్ళు మాస్ గ్రేవ్స్, కొంతమందిని ఎక్కడో బూడ్ చేశారు, ఎక్కడ బూడ్ చేశారో కూడా తెలియదు వీళ్ళని. కాబట్టి మిస్సింగ్ పర్సన్స్ మూవ్మెంట్ అని ఒకటి నడుస్తుంది అక్కడ. ఇలా వీళ్ళు అదే పనిగా ఎత్తుకుపోయినటువంటి వాళ్ళని మళ్ళీ మాకు తిరిగి ఇవ్వండి, లేదా వాళ్ళు చనిపోతే చనిపోయారని మాకు చెప్పండి అని చెప్పేసి ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాలు చాలా జరిగినాయి. రీసెంట్గా జరిగిన ఉద్యమాల్లో డాక్టర్ మెహరాంగ్ బలూచ్ అన్నటువంటి ఒక డాక్టర్, ఆవిడ బలూచి,
ఆవిడే చాలా చిన్న వయసు ఆవిడది. ఆవిడే బలూచిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ దాకా లాంగ్ మార్చ్ చేసుకుంటూ వందలాది మందిని, స్త్రీలను, పురుషులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఇస్లామాబాద్లో ధర్నా చేశారు, మా వాళ్ళని మాకు ఇవ్వండి అని. అలాగే అక్కడ మౌలిక సదుపాయాలు లేవు, నీటి ఎద్దడి, నీళ్లు లేవు. ఎక్కడైతే పంజాబీ ఆ సైన్యం ఉంటుందో ఆ క్యాంటన్మెంట్స్లో మాత్రమే మంచినీళ్ళు దొరుకుతాయి, దాని బయట మంచినీళ్ళు కూడా లేవు. గ్వాడర్ పోర్ట్ని చైనాకు అప్పచెప్పారు, చైనీస్ కంపెనీలు గ్వాడర్ పోర్ట్ని చూసుకుంటున్నాయి. ఆ గ్వాడర్ పోర్ట్ సరిహద్దులు దాటితే కనుక ఆ ఊర్లో ఊర్లోని నీళ్లు లేవు. అటువంటి భయంకరమైన ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ సరిగా లేదు, వచ్చే ఎలక్ట్రిసిటీ కూడా ధరలు అసలు విపరీతమైన ధరలు. 30,000 40,000 జీతం వస్తున్నటువంటి వ్యక్తికి 50,000 బిల్లులు వస్తున్నాయి ఎలక్ట్రిసిటీ బిల్స్. ఎలా బతుకుతారు వాళ్ళు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.